హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక 3-4 రోజుల క్రితం పెట్టిన ఒక ప్రెస్ మీట్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఒక 4 రోజుల క్రితం సిఐడి అధికారులు ఎదుట కాకినాడ పోర్టు విషయంగా విచారణకి ఆయన హాజరవడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఆయన ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు, వైఎస్ఆర్సీపీలో జరిగిన 2 కుంభకోణాల వెనకాతల ఎవరు ఉన్నారు అనేది బయట పెట్టడం జరిగింది. ఇక్కడ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావడానికి ఆయన చెప్పిన కారణాలు ప్రధానమైంది. ఆయన గత 3.5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పి అక్కడ ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మన అనాలిసిస్లో మేజర్గా ఒక 2 కారణాలు గురించి చర్చిద్దాం. మొదటి కారణం, ఆయన చెప్పినట్టుగా ఆయన 2019 సంవత్సరం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో అన్ని విధాలుగా కేసుల్లోని, తర్వాత పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ప్రతిదీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి గౌరవం, అభిమానాలు ఆయనకి దక్కేవి. కానీ ఒకసారి 2019లో అధికారం వచ్చిన తర్వాత పవర్ పాయింట్స్ అనేవి మారిపోవడం జరిగింది. దానితో ఆయనకున్న ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అదే ఆయన అవమానంగా ఫీల్ అవుతూ వచ్చారు. ఇలా జరిగి ఆయనకి పూర్తిగా ఏ విధమైన సరే గౌరవం లేకుండా పార్టీలో పోయింది. దాన్ని ఆయన జీర్ణించుకోలేక పార్టీలో ఎక్కడో ఏదో ప్లేస్లో ఉండడం ఆయనకి ఇష్టం లేక పార్టీ నుంచి ఇంత కష్టపడి 10-15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారితోనే వెనకాతలే ఉండి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని బయటికి పంపించేశారని చెప్పి ఆయన చాలా అవమానకరంగా భావించి పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక రెండవ కారణం ఏంటంటే, ఈరోజు కాకినాడ పోర్టు విషయంగా నెంబర్ 2 ప్లేస్లో విజయసాయి రెడ్డి గారిని పెట్టడం జరిగింది. దీని వెనక వైఎస్ఆర్సీపీతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి ఈ కేసులో కల్పించుకొని A2 ప్లేస్లో విజయసాయి రెడ్డి గారిని చేర్చారని చెప్పి ఆయనకి కొన్ని ఒక రిలయబుల్ సోర్సెస్ ద్వారా ఆయనకి తెలియడంతో ఆయన్ని పనిగట్టుకొని ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఇరికించిందని చెప్పి భావించి ఆ కోపంతో ఆ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తోచిన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ అభివృద్ధికి మీ తరపున మీరు చేయాల్సిన సహాయం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం. థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఒక 2 విషయాలు, యువతల వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇటువైపు తెలుగుదేశం పార్టీకి, ఇద్దరికి 2 కోణాల్లో 2 విషయాలని వాళ్ళకి చేరవేయడం జరిగింది. మొట్టమొదటిది, వైఎస్ఆర్సీపీ తరఫున ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ సంబంధించిన గుట్టు విజయసాయి రెడ్డి చేతిలో ఎంత ఉందో, విజయసాయి రెడ్డికి సంబంధించిన గుట్టు కూడా వైఎస్ఆర్సీపీ చేతిలో అంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి విజయసాయి రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫ్యూచర్లో అనవసరంగా ఆయనకి కెలకడం ఏమైనా జరిగితే, ఆయనకి ఏ విధమైన నష్టం కలిగించే పనులు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి జరిగితే ఆయన తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని పూర్తిగా బయట పెడతా అని చెప్పి ఒక విధంగా వైఎస్ఆర్సీపీని ఆయన హెచ్చరించడం జరిగింది. ఇక రెండో విషయం, తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏంటంటే, నా దగ్గర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని విషయాలు, ఇన్ఫర్మేషను నా దగ్గర ఉన్నది. ఫ్యూచర్లో
నా విషయంలో మీరు సాఫ్ట్గా ప్రవర్తించినట్లయితే నా దగ్గర ఉన్న విషయాల్ని మీకు షేర్ చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అనేది ఇండైరెక్ట్గా ఇటు తెలుగుదేశం పార్టీకి, ఇండైరెక్ట్గా అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇద్దరికి ఒక హెచ్చరికలాగా, ఒక సజెషన్ లాగా ఆయన ఈ ప్రెస్ మీట్లో కర్ర విరగదు పాము చావదు అనే టైపులోనే ఆయన చెప్పడం జరిగింది. ఆయన భవిష్యత్తులో వేరే పార్టీకి వెళ్ళడం అయితే చాలా వరకు ఆయన చెప్పిన విషయాలను బట్టి జరిగే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలో కూడా వెళ్ళడం అనేది అంత సులభమైన విషయం కాదు. కాబట్టి భవిష్యత్తులో ఆయన బీజేపీలోకి చేరవచ్చు. ఆ బీజేపీలోకి చేరేటప్పుడు ఆయన ముందుగా ఆయన వెళ్ళాల్సిన తోవని ఆయన ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.